పాపాలని హరించేవాడు ఆ మహాదేవుడు. దేవతలకే దేవుడు మహాదేవ్. అందుకే భక్తులు హర హర మహాదేవ్ అంటారు. ఇంకా మీరు ఇంకా అలాగే ఉంటాము, చేస్తాము, ఫాలో అవుతాము అనంటే ఇంకా హర హర మహాదేవ్ అనాల్సిందే నేను గూడా. రకంగా ముఖ్యంగా మీకు అర్థం కావాల్సిందే ఈ రాజయోగము. కర్మేంద్రియాలని జయించడము. సో ప్రతి నిమిషము ఆలోచించేటప్పుడు బాబా చెప్పింది ఆలోచిస్తున్నామా? బయట నుంచి తీసుకుంటున్నామా? సో బాబా ఇచ్చిన ఖజానాలన్నీ బుద్ధిలో ఉన్నాయి. సో బుద్ధిలో ఉన్నాయి, స్వతహాగా ఆత్మిక స్థితులుంటే అనుభవంలోకొచ్చేస్తాయి. ఆ బుద్ధిని తీసి అన్ని చోట్ల తగిలిచ్చామంటే అప్పుడు అవి అనుభవంలోకి రావు. ఆ అనుభవంలోకి రాకపోయేసరికి ఇంక మాకేమీ అనుభవాలు జరగలేదని చెప్పేసి, లేదా జరగకపోయినా జరిగినట్టు ఊహించుకుని, లేదా ఇంకెవరికో జరిగింది గానీ మాకు జరగలేదని అనుకుని, సో మీకేం జరుగుతది యాక్చువల్‌గా? మీకు ఇక శాంతి, ప్రేమ ఇవన్నీ స్వతహాగా మీకు ఆ ఫీల్ అన్నది ఎక్స్‌పీరియన్స్‌లోకొచ్చేస్తది. భయము, కోపము ఇలాంటివి ఎలా సహజంగా మీకు అనుభవంలోకొస్తున్నాయో, అదే విధంగా ఈ శాంతి, ప్రేమ ఇవన్నీ అనుభవంలోకొస్తాయి.